ఇజ్రాయెల్ ఊహించని స్థాయిలో ఇజ్రాయెల్‌కి నష్టం జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం ఆపరేషన్ లయన్ రైజింగ్ లయన్ అనేది ఇజ్రాయెల్ స్టార్ట్ చేసింది 13వ తేదీ. దానికి ప్రతీకారంగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 ఫేజ్ 3 అనేది ఇది చేసింది. ఎందుకంటే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనేది 2024 ఏప్రిల్‌లోను, 2024 అక్టోబర్‌లోను ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. అప్పుడు అంత నష్టం ఇజ్రాయెల్‌కి జరగలేదు. అయితే ఇప్పుడు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ఫేజ్ 3లో మాత్రం ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 400 మిస్సైల్స్‌ని ఇరాను ఇజ్రాయెల్ మీద వేసింది. ఈ 400 మిస్సైల్స్‌లో రకాలు చెప్పాలంటే డ్రోన్స్ ఉన్నాయి, రాకెట్లున్నాయి, క్రూయిజ్ మిస్సైల్స్ ఉన్నాయి, బాలిస్టిక్ మిస్సైల్స్ ఉన్నాయి, హైపర్ సోనిక్ మిస్సైల్స్ ఉన్నాయి. ఈ 5 రకాల మిస్సైల్స్‌ని చేసింది. అయితే ఇజ్రాయెల్ దగ్గర వీటిని అడ్డుకునే టెక్నాలజీ కూడా బలంగానే ఉంది. యారో 3 ఉంది, డేవిడ్ స్లింగ్ ఉంది, ఐరన్ డోమ్ ఉంది. అవి కాకుండా అమెరికాకు సంబంధించిన ప్యాట్రియేట్, తర్వాత జోర్డాన్‌కి సంబంధించిన కొన్ని డిఫెన్స్ సిస్టమ్స్ ఇవి కూడా ఇరాన్ వేసే మిసైల్స్‌ని ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఇరాన్ సిరియా, జోర్డాన్ భూభాగం అంటే ఆకాశం మీద పొయ్యి మాత్రమే వెయ్యాలి. వేరే మార్గం లేదు వాళ్ళకి. కాబట్టి జోర్డాన్ దాన్ని అడ్డుకుంటుందని చెప్తున్నారు. సో అయినప్పటికీ ఈ అన్ని రకాల డిఫెన్స్ సిస్టమ్‌ని బ్రేక్ చేసుకొని కొన్ని మిసైల్స్ అయితే పడుతున్నాయి. మొదట్లో ఈ ఇజ్రాయెల్ మిసైల్స్ 90 అంటే ఇంటర్సెప్టింగ్ డిఫెన్స్ సిస్టమ్ 90% సక్సెస్ రేట్ ఉంటే అది రాను రాను 60% పడిపోయిందని చెప్తున్నారు. అంటే ఇరాను ఆ డిఫెన్స్ సిస్టమ్‌ని బ్రేక్ చేయగలిగింది. ఇప్పుడు మనం 2 రకాల ప్రమాదాల గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఈ 2 రకాల ప్రమాదాలలో ఒకటి క్లస్టర్ బాంబు, రెండోది పతా అనే హైపర్సోనిక్ మిసైల్. ఫస్ట్ క్లస్టర్ బాంబ్ అంటే ఏంటి? దీని ఎన్ని దేశాలు బ్యాన్ చేశాయి? ఇరాన్ ఇలా వేయడం ఇల్లీగలా, లీగలా? ఈ విషయాలు మాట్లాడదాం. సో ఈ క్లస్టర్ బాంబ్ అంటే అర్థం ఏంటంటే దీన్ని క్లస్టర్ మ్యూనిషన్ అని కూడా అంటారు. అంటే ఒక బాంబులోనే అనేక చిన్న బాంబులు ఉంటాయని మనం అందరికి అర్థమయ్యేటికి చెప్పాలంటే బాంబులెట్స్ అంటారు. ఈ ఒక పెద్ద దాంట్లో అనేక చిన్నవి స్ప్రెడ్ అయిపోతాయి. స్ప్రెడ్ అయిపోయి ఇది ఒక 8 కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా వెళ్ళిపోవద్దు. ఒక చోట వేస్తే 8 కిలోమీటర్ల రేడియస్‌లో స్ప్రెడ్ అయిపోతాయి. ఒక 20 50 అలాగా స్ప్రెడ్ అయిపోతాయి. సో స్ప్రెడ్ అయిపోయి వాటి వల్ల దెబ్బ తగులుతుంది. అంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇది హైట్ 7 కిలోమీటర్ల పైనుంచి అక్కడే చీలిపోతాయి అన్నమాట. సబ్ మ్యూనిషన్స్ అంటారు వీటిని. అంటే చిన్న చిన్న బాంబులు అనుకోవచ్చు. చిన్న చిన్న బాంబులుగా చీలిపోయి ఆ 8 కిలోమీటర్ల రేడియస్‌లో పడతాయి. ఇందులో ఒక డేంజర్ ఏంటంటే యూఎక్స్ఓ అంటారు. యూఎక్స్ఓ అంటే అన్‌ఎక్స్‌ప్లోడెడ్ ఆర్డినెన్స్ అన్నమాట. అంటే కొన్ని అప్పటికప్పుడు ఎక్స్‌ప్లోడ్ కావు. వాటి మీద ఏదైనా ప్రెషర్ పడినప్పుడే ఎక్స్‌ప్లోడ్ అవుతుంది. వాటి మీద మనుషులు, జంతువులు కాలేయడమో, లేకపోతే తాకడమో, పట్టుకున్నప్పుడు అది బ్లో అవుతుంది. అది ఎక్కడెక్కడ పడ్డాయో కూడా తెలీదు. సో ఇది ఇంకా డేంజర్ అన్నమాట. వాళ్ళ పిల్లలు అదేమన్నా వస్తువు అనుకోని పట్టుకోవచ్చు. అట్లా అది అక్కడ ఉండిపోతుంది. అంటే ఒక రకమైన ల్యాండ్ మైన్స్ లాగా ఉండిపోతాయన్నమాట. ఇది మరింత డేంజర్ అన్నమాట. సో ఇది ఎక్కువగా డిస్ట్రక్షన్ చేయగలుగుతుంది. ఇది ఒక్కొక్కసారి ఒక పెద్ద బాంబు ఒక దాని నుంచి వేస్తే అంటే మిసైల్స్ ద్వారా వేస్తారు వీటిని, ఆర్టిలరీస్ ద్వారా వేస్తారు, షెల్స్ ద్వారా వేస్తారు, ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా కూడా ఇది వేస్తారు. ఇది ఇప్పుడు ఇజ్రాయెల్‌లో వేశారని దానివల్ల పెద్ద నష్టాలు జరుగుతున్నాయనేది అంటున్నారు. ముఖ్యంగా 2 నగరాల్లో వేశారని చెప్తున్నారు. ఓర్ ఎహూడా అనే నగరంలో, తర్వాత అజోర్ అనే నగరంలో వేశారని ఐడిఎఫ్ ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళ ప్రతినిధి ప్రకటించారు. అయితే ఇది ఎన్ని వేశారని చెప్పలేదు.